అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ పొద్దున్నే ఇవాల్టి వ్లాగ్‌ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ మధ్య వీడియోస్ అనేది కొంచెం లేట్ అవుతుంది. ఏమనుకోకండి. ఎందుకంటే ఎంత కష్టపడి చేసినా వ్యూస్ అనేది అస్సలు పెరగట్లేదు. నాకు 4000 వాచ్ అవర్స్ రీచ్ అవుతానా అవ్వలేనా అనే టెన్షన్ కూడా వస్తుంది. ఇంక మరి నేను ఇంత కష్టపడి చేస్తుంటే వ్యూస్ ఎందుకు రావట్లేదు నాకనైతే ఆ టెన్షన్‌లో అనిపిస్తోందండి. ఈ ఎండకు కూడా పెద్దగా చేయాలన్న ఇంట్రెస్ట్ రావట్లేదు. ఏదో ఇంపార్టెంట్ అయినవి నేను మీకు షార్ట్స్ రూపంలో షేర్ చేస్తున్నాను గానీ, లాంగ్ వీడియోస్ అనేవి ఈ మధ్య లేట్ అయ్యాయండి బాగా. ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి పొద్దున్నే లెగిసేసి ఫస్టు గుమ్మం అంతా చిమ్మేసుకొని నాకొచ్చింది ఏదో చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నాను. ముగ్గు చాలా బాగా క్యూట్‌గా వచ్చింది గదా! పెద్ద పెద్ద ముగ్గులేమి రాకపోయినా వచ్చినంత వరకుట్లో మంచిగా నీట్‌గా వేస్తాననమాట. చాలా బాగా నచ్చింది నాకైతే ఇది. ఇవాళ మీకు మామూలుగా నార్మల్‌గా వంట, ఇంట్లో పనులు అవి చూపిస్తూ ఉంటా గదా! మన గార్డెన్ చూపించి చాలా రోజులైంది గదా! అందుకోసమనేసి కొంచెం పొద్దున్నే అట్లా కొద్దిసేపు అలా తిరిగామంటే చాలా బాగుంటుంది ప్రశాంతంగా. మొక్కలు కూడా భలే కలర్‌ఫుల్‌గా బాగున్నాయి కదా! ఇంకా అన్నీ కూడా హెల్తీగా ఉన్నాయి. మామిడి చెట్టుకైతే పోతొచ్చిందండోయ్! మరి ఇంత చిన్న స్టేజ్‌లోనే వస్తుందా ఏంటా అనేది నాకు తెలీదు గానీ, దానిమ్మ చెట్టు పోతొచ్చింది, మామిడి చెట్టు పోతొచ్చింది. ఇంకా పోతే గులాబీ పువ్వులు కూడా బాగానే వస్తున్నాయి, పర్వాలేదు. మల్లెపూలైతే చాలా బాగా వస్తున్నాయండి. నేను కోసి మాల కట్టినప్పుడు తీద్దాం అనుకుంటాను, మర్చిపోతున్నాను. ఇక్కడ మన చెట్టుకి జామకాయలున్నాయి చూసారా? వీటిని పిట్టలు అవి కొట్టేస్తున్నాయి. అంటే ఇంకా పండుతాయేమోనని చెప్పేసి మేము అలాగే ఉంచేసాము. కాకపోతే ఇంకా పండేటట్టు లేవవి. అంటే ఇది ఫస్ట్ క్రాప్ అనమాట. ఇంక మరి నెక్స్ట్ నుంచి వచ్చేవి ఎలా వస్తాయో తెలీదు. ఇంకోరకపోతే కరివేపాకు చెట్టు కూడా చాలా బాగుంది. చీడ అదంతా పోయి ఫ్రెష్‌గా హెల్తీగా ఉంది. నా దగ్గర 3 రకాల ఇవి మల్లెపూ చెట్లు ఉన్నాయి. భలే బాగున్నాయండి పువ్వులైతే మాత్రం. నేను కొట్టేశాను కదా అవంతా, మళ్ళీ ఇగుర్లొచ్చేసి మొగ్గలొచ్చాయన్నమాట. ఇంకిప్పుడు ఇంట్లోకెళ్ళిన తర్వాత ఇవి ఇండోర్ ప్లాంట్స్ కదా! వీటికి నాటిన తర్వాత కొత్తవి మొక్కలొచ్చాయండి భూమిలో నుంచి. భలే క్యూట్‌గా ఉన్నాయి. అన్నిటికన్నా ఈ బ్రౌన్ కలర్‌దేంటంటే, అసలు మామూలుగా రావడమే బ్రౌన్‌లో వస్తదేమో అనుకున్నాను నేను. కానీ గ్రీన్ కలర్‌లో వచ్చింది. ఇది గ్రీన్ కలర్‌లో నుంచి బ్రౌన్ కలర్‌లోకి మారేటట్లుంది. ఇదైతే గ్రీన్ కలర్ అనమాట. అంటే 2 డిఫరెంట్ కలర్సే ఇవి. కానీ వాటి జెన్యూన్ పుట్టడం మాత్రం గ్రీన్ కలర్‌లోనే వస్తున్నాయి. రాను రాను బ్రౌన్‌గా మారుతుందేమో చూడాలి. ఎండకి మనకి ఈ వచ్చే షేడెడ్ ఎండైతే సరిపోద్ది. పెద్దగా ఎండేమీ అవసరం లేదు. బయట పెట్టట్లేదు ఈ మధ్య. ఎందుకంటే ఆల్రెడీ బాగా సెగ్గానే ఉంది గదా! ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత దీపారాధన చేసుకుంటున్నానండి. మీతో మాట్లాడుతూ, చెట్లల్లో తిరుగుతూ ఈ పువ్వులన్నీ అయితే కోసుకొచ్చాను. నన్ను ఒకరు నోటీస్ చేశారండి. రోజు దేవుడికి పెట్టాలా? నువ్వు పెట్టేది వీడియోలో పెట్టాలా అని చెప్పేసి. ఏవండి 3 పూటలు తింటున్నాం కదా మనము. ఒక్క పూట దేవుడికి పెట్టలేమా? మనం 3 పూటలు తింటున్నప్పుడు దేవుడిని ఎలా పస్తు పెడతాము? మా ఇంట్లో దీపారాధన చేయకున్నా, దేవుడికి ఏదో మాకు తగింది ఆఖరికి బెల్లం ముక్కైనా పెట్టకున్నా దేవుడిని పస్తు పెట్టామేమో అని ఫీల్ అవుతాము. అందుకోసమనేసి మనకి కుదిరితే 2 పూట్ల, కుదరకపోతే ఒక్క పూటైనా పెట్టుకోవడం మంచిది. ఇంక ఇవాళ ఏంటంటే మొన్న నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్న గిన్నె మీకు షేర్ చేశాను కదా! దాంట్లో చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. నా స్టైల్‌లో నేను ఎలా చేస్తాను ఏంటి అనేది ఇక్కడ మీకు రెసిపీ షేర్ చేస్తున్నాను. గిన్నెలో మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఇదే నేను సెకండ్ టైం అనుకుంటా చేయడం. ఫస్ట్ టైం ఒకసారి చేశాను. చాలా బాగా కుదిరింది. ఫస్టు చికెను ఫ్రై దమ్ బిర్యానీ అనమాట. మ్యారినేషన్ కోసం ఇక్కడ నేను చూపిస్తున్న మసాలాలు, పొడులు అన్నీ వేసి కలిపి నానబెట్టి పెట్టుకుంటున్నాను. అంటే పొద్దున్నే కొంచెం సేపు అట్లా నానితే ముక్క అనేది బాగుంటుంది కదా అని చెప్పేసి రెగ్యులర్‌గా నేను ఇన్ని మసాలాలు ఇవన్నీ వాడనండి. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వాడతాను. కాకపోతే కొంచెం ఆ ఫ్లేవర్ రావాలి కదా! రెస్టారెంట్ స్టైల్ రావాలి కదా అన్నట్టుగా ఇవాళ ఈ ఫ్లేవర్స్ అన్నీ వాడుతున్నాననమాట. లేదంటే నేను గరం మసాలాలు, చికెన్ మసాలాలు, ధనియాల పొడులు ఏవి వాడనండి. నార్మల్‌గానే చేస్తాను. ఈ సమ్మర్‌లో అవన్నీ వాడామంటే ఇంక అస్సలు నా వల్ల అస్సలు అవ్వదండి. ఇంకిక్కడ అన్నీ మ్యారినేషన్ కోసం వేసుకున్నవన్నీ కలిపేసుకొని చికెన్నయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నాను. వేరే బాక్స్‌లోకి తీసుకునేసి బాగా నానడం కోసం అని చెప్పేసి ఫ్రిడ్జ్‌లో పెడుతున్నా. మన టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వేసా.
ఇంక ఇప్పుడు దీన్ని బాగా నానించుకుందాము, పక్కన పెట్టేసుకుంటే మెత్తగా వస్తుంది. ఇంకా మనం వంట చేయబోయేటప్పటికి ఈలోపు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను నేను. వాటి కోసం ఫ్రై చేసుకుందామని చెప్పేసి ఆయిల్ పెట్టానండి ఈ బాండీలో. ఇప్పుడు ఇందులో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అనమాట ఇవన్నీ వేసేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. అప్పుడే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్లేనండి చికెన్కి బిర్యానీకి టేస్ట్ వచ్చేది. అందుకోసం అని చెప్పేసి ఆయిల్ కొంచెం తక్కువ వేసినా చూసుకొని మళ్ళీ వేసుకుంటాను నేను చికెన్ వేయబోయేలోపు. ఇక్కడ ఫస్ట్ అయితే మసాలాలు ఏమి వేయకుండా ఈ ఎర్రగడ్డ ముక్కలన్నిటినీ ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇక్కడ రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నానండి. అంటే అది విడిగా రైస్ ఉడికించుకుంటాం కదా, అందుకోసం అనేసి రైస్ కూడా కడిగేసి ఇలా పక్కన పెట్టుకున్నాను. ఈలోపు చికెన్ కూడా తీసుకొద్దాం ఫ్రిడ్జ్లో నుంచి, బాగా మ్యారినేట్ అయిపోయి ఉంటుంది చూసారా. ఇప్పుడు ఇది కరెక్ట్గా మనం ఫ్రై చేసుకున్నా కూడా సేమ్ ప్రొసీజరే, మనం నిప్పుల మీద కూడా కాల్చుకోవచ్చు, చాలా బాగుంటుంది అది కూడా. ఈసారి ఎప్పుడైనా షేర్ చేస్తానండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నిటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే మాడిపోయిన టేస్ట్ వస్తుంది. నిదానంగా సిమ్లో పెట్టుకొని అయితే వేయించుతున్నాను. ఒక సైడు రైస్ పెట్టేస్తున్నాను చూస్తున్నారా. అంటే మనకి రైస్ కూడా 90% ఉడకాలి కదా, అందుకోసం అనమాట. ఇవి కొన్ని ఆనియన్స్ని వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని చికెన్ వేసేసి ఫ్రై చేసుకుందామండి. ఈలోపు ఇంకా ఇది రావాలి. ఈలోపు హోల్ గరం మసాలా తీసుకున్నానండి. ఇవన్నీ మనం బిర్యానీలో వేసేవన్నీ రైస్లో వేసి ఉడికిచ్చేసుకుంటాం అనమాట. ఉంటే పచ్చిమిరపకాయ కూడా వేసుకుంటాము. నేనైతే వేయలేదు, అంటే మరీ కారం ఎక్కువైపోయిద్దేమోనని చెప్పేసి వేయలేదు అంతే. ముందు హోల్ గరం మసాలా అన్నీ వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని, అంటే మనము రైస్కి ఉప్పు పట్టాలి కదా, అందుకోసం అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ అయిపోవచ్చిందండి ఇవి. ఇప్పుడు వీటన్నిటిని పక్కకు తీసేసుకుందాము. ఇది తీసేసుకొని ఈ ఆయిల్ సరిపోతుంది అనుకుంటే పర్వాలేదు, ఇంకొంచెం ఆయిల్ పడుతుంది అనుకుంటే ఈ స్టేజ్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు ఈ నానబెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకుందాము. ఇందులోనే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నాకైతే ఈ ఆయిల్ సరిపోతుంది, ఎక్స్ట్రా ఆయిల్ ఏం పట్టుతుంది అని అనిపించలేదు. ఇంక దాంట్లోనే కలిపేస్తున్నానండి అంతా. ఒకేసారి ఎత్తేస్తే దబేల్మని నూనె పైన పడిద్దని చెప్పేసి ఇట్లా చేత్తో వేస్తున్నాను అంతే, ఇంకేం లేదు. అన్నీ ఇట్లా వేసుకున్న తర్వాత ఆ ఆయిల్ని బాగా చికెన్కి పట్టించేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు రైస్ కూడా ఉడికిపోతుంది, చికెన్ కూడా ఉడికిపోతుంది ఫాస్ట్గానే. ఆల్రెడీ అన్నీ వేసేస్తున్నాం కాబట్టి ఇందులో ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. చూసారా, నానుంది కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతుంది కూడా. మనం ఇలా కలిపేసుకుంటూ ఉంటే మామూలుగానే వీటిల్లో అడుగేం పట్టదులేండి గిన్నెలకి. ఇంక దగ్గరుండి అలా కలిపేసుకున్నామంటే బాగుంటుంది. కొంచెం టేస్ట్ కోసం కొన్ని జీడిపప్పు పలుకులు అయితే వేస్తున్నాను. ఇవి ఫస్ట్ వేయాలనుకోలేదు, తర్వాత మళ్ళీ మా పాప తెచ్చిచ్చేసరికి వేస్తున్నానండి. లేదంటే ముందే వేసి ఫ్రై చేసి ఉండేదాన్ని. ఇప్పుడు కూడా ఆయిల్లో ఫ్రై అయిపోతాయిలేండి. ఇంక ఇట్లా అంతా కలిపేసుకొని ఈలోపు మధ్య మధ్యలో రైస్ కూడా చెక్ చేసుకోవాలి. రైస్లో ఉప్పు కూడా సరిపోయిందా లేదా అనేది చూసుకుంటే సరిపోతుంది. సెకండ్ టైం చేసినా కూడా టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. కాకపోతే మనం బిర్యానీ, బగారా రైస్, చికెన్ బిర్యానీ ఇవన్నీ చేస్తాం కదా, వాటితో పోలిస్తే ప్రొసీజర్ చాలా ఈజీ అనిపించింది. ఫాస్ట్గా కూడా అయిపోయిందనమాట. ఇంకా పుదీనా, కొత్తిమీర అవి కొంచెం అయితే వేస్తున్నాను. తర్వాత మళ్ళీ రైస్లో కూడా కొంచెం వేస్తాను, ఫ్లేవర్ కోసం అనమాట. ఇది చికెన్ ఫ్రై బిర్యానీ కదా, అందుకోసమని ఇది గ్రేవీ ఉన్నట్టుగా కాకుండా కొంచెం గట్టిగా ముక్క ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేయాలన్నమాట. ఇదిగోండి ఈ స్టేజ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని, ఈ చికెన్ని మనం ఆల్రెడీ గిన్నె తీసుకున్నాం కదా, దాంట్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే నేను ఆనియన్స్ ఫ్రై చేశానని చెప్పేసి దీంట్లోనే చికెన్ వేసేసాను. నేను గిన్నె తీసుకున్నాను కదా, దాంట్లోకి లేయర్గా షిఫ్ట్ చేస్తాను అనమాట. చూపిస్తాను ఇప్పుడు అది ఎట్లా చేస్తాననేది కూడా.
మనకి రైస్ కూడా ఉడికిపోవచ్చిందండి. ఇవి నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. అంటే బాస్మతి రైస్, మసూరా అట్లా కాకుండా నార్మల్ రైసే. ఇదిగోండి ఈ గిన్నెకి కొంచెం అడుగున ఫస్ట్ ఆయిల్ వేసి, తర్వాత ఈ మనం ఉడికించుకున్న రైసు, ఈ చికెను లేయర్స్గా కొత్తిమీర అవన్నీ వేసుకుంటూ, ఇంకా పైన కూడా మసాలాలు అవి చల్లుతారు. కాకపోతే నేను మసాలాలు అయితే ఏం చల్లలేదు. మనం చికెన్లో వేసిన మసాలాలు అనేవి తక్కువ వాడతాను కాబట్టి ఉన్న వాటితోనే సర్దేశాను. చాలా టేస్టీగా కుదిరిందండి చికెన్ అయితే మాత్రం. ప్రొసీజర్ కూడా చాలా ఈజీ అనిపించింది. ఇప్పుడు ఈ రైస్ని ఇందులో వేసుకుంటూ చికెన్ని కూడా వేసుకుందాం అనమాట. ఇదిగోండి నేనైతే దీంతో వేస్తున్నాను. అంటే నాకు అది వంచడానికి పెద్దగా వాటర్ ఏం మిగలలేదు దాంట్లో. నేను పోసినవి కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. ఇంకా అందుకోసమని ఇట్లా వేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే రైస్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని అప్పుడు వేసుకోండి. ఇట్లాగా రైస్ తర్వాత ఈ చికెన్ వేస్తున్నాం కదా, ఈ చికెన్ని కూడా ఇందులోనే వేస్తున్నాను అనమాట. ఇట్లాగా లేయర్లుగా వేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు దమ్ పెట్టుకున్నామంటే రెడీ అయిపోతుందండి మనకి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. చాలా టేస్టీగా అనిపించింది. ఇంట్లో అందరు కూడా చాలా బాగుందన్నారు. ఇంక ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ని పైన వేసుకుంటూ లేయర్గా పెట్టుకుంటూ రావడమే. కొంచెం పుదీనా, కొత్తిమీర అది కూడా లేయర్గా వేస్తున్నాను అనమాట. గిన్నె మాత్రం చాలా బాగుందండి. మనకు అడుగంటకుండా దీంట్లో సాంబార్ కాసుకోవచ్చు, వైట్ రైస్ వండుకోవచ్చు, ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు. గిన్నె మాత్రం వర్త్, చాలా బాగుంది. కాకపోతే చాలా వెయిట్ కూడా ఉంటుంది. అన్నీ వేసేసిన తర్వాత మనము గ్యాస్ మీద పెట్టుకునేసి, దీనికి లిడ్ వచ్చిందండి. మనకి ఆ లిడ్డే సరిపోతుంది దమ్ పెట్టుకోవడానికి. ఆ లిడ్కి సన్న హోల్ ఉంది. క్లోజ్ చేసుకోవచ్చు. ఏదైనా క్లాత్ అట్లా వేసేసుకొని, లేదనుకుంటే సరిపోతుంది అదైనా. నేను ఇక్కడ మొత్తం వేసేసిన తర్వాత కొంచెం పైనుంచి నెయ్యి అలా వేసుకునేసి, ఆ తర్వాత మూత పెట్టేసి గ్యాస్ మీద పెట్టేసుకున్నామంటే ఎంతండి, ఒక 15 మినిట్స్ గట్టిగా సిమ్లో పెట్టుకున్నామంటే మనకి ఆ స్మెల్లే బయటికి వస్తూ ఉంటుంది. స్మెల్ని పట్టే కనుక్కోవచ్చు ఓహో రెడీ అయిపోయిందని చెప్పేసి. చాలా ఈజీ ప్రాసెస్లో సూపర్గా కుదిరింది చికెన్ ఫ్రై దమ్ బిర్యానీ. ఇదిగోండి ఇట్లా పెట్టేసి ఇంకా దీనిపైన లిడ్ పెట్టేస్తున్నాను. రెడీ అయిపోయిన తర్వాత తినేదైతే ఏం చూపించలేదండి, వండింది మాత్రమే చూపిస్తున్నాను. ఇంక దీనిపైన గ్లాస్ లిడ్ వచ్చింది కదా, అదే పెట్టేస్తున్నాను అనమాట. మొత్తానికి సెకండ్ టైం చేశాను, చాలా టేస్టీగా కుదిరింది. లిడ్ కూడా చాలా క్యూట్గా భలే బాగుందండి. మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇవి అడవిలో దొరుకుతాయంట. వీటి పేరైతే నాకు తెలీదు. మా వారు తింటున్నారు. వాళ్ళు చిన్నప్పుడు బాగా తినేవాళ్ళంట. అడవుల్లో దొరికేవి ఏవైనా మంచి న్యూట్రిషియన్స్ ఉంటాయండి వాటిల్లో. నాకైతే పేరు తెలియదు కానీ టేస్ట్ బాగుంది. చిన్నప్పుడు బాగా తినేవాళ్ళంట. వాటి మీద వచ్చిన చెత్త కూడా ఇక్కడే పెట్టేశారు నేను ప్లేట్ తెచ్చేలోపే. అంటే చాలా రోజుల తర్వాత చూశానన్న ఆనందంలో తిన్నారనమాట. నేను 1, 2 తిన్నాను కానీ బాగున్నాయి. అయితే పేరైతే తెలియదండి. ఇక్కడ అడవుల్లో దొరికే కాయలు అంట. మంచిగా టేస్ట్ అది బాగున్నాయి. మీరు ఎప్పుడైనా తిన్నారా ఇలాంటివి? మీకు ఎవరికైనా తెలుసా? మీరు టేస్ట్ చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు వీటి పేరు.